నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలనలో ప్రతి అంశంలో నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ స్పృశించినటువంటి అంశం లేదు. ఎవరు అడగకుండా రైతన్నలకి కావాల్సినటువంటి ఎంఎస్పీ విషయం లోపల ప్రతి సీజన్ లోపల కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని లక్షల కోట్ల రూపాయలని రైతన్నలకి మేలు చేసేందుకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 27 మంది కేంద్ర కేబినెట్లో ఓబీసీ శాఖలకు సంబంధించినటువంటి వ్యక్తులు మంత్రులు ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో 3 బీసీలకి మంత్రి పదవులు ఇచ్చి మొదటి దఫా నడిపించి ఒక్క మహిళ కూడా మంత్రి పదవి ఇయ్యని రోజు నోరెత్తని ఆడబిడ్డ ఎవరంటే నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. ఇవాళ వచ్చి కవితమ్మ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. సామాజిక తెలంగాణ అంటే ఏంది చెల్లె? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలని చెప్పారు. జనాభా దామాషా పద్ధతి ప్రకారం ఇస్తామని చెప్పారు. మీరు చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 50% ఉంటుందని చెప్పారు. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014, 2018 రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సగం మంత్రిత్వ శాఖలు బీసీలకు ఇవ్వాలి. ఏ రోజు కూడా కవిత బీసీలకు సగం మంత్రి పదవులు ఆయన మాట్లాడలేదు. అది వదిలేయండి. 2014 జూన్ 2 చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే 5 ఏళ్ళు ఎంపీ పదవిని అనుభవించినటువంటి కవిత వచ్చి ఇలా కేంద్రం మీద యుద్ధం చేస్తా, తాటాకుల చప్పుళ్ళకి ఉడత ఊపులకి భారతీయ జనతా పార్టీ భయపడది. ఒక్క మోడీ కాదు, 100 మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ 370 రద్దు కాదంటే ఒక్కడే మోడీ నిలబడి ఆర్టికల్ 370 రద్దు చేసింది. కవిత గారు గుర్తు చేసుకోండి. సామాజిక న్యాయం గురించి, బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత గురించి, 12 మంది మహిళలకి కేంద్ర కేబినెట్లో మంత్రి పదవుల గురించి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మంత్రి పదవుల గురించి 100% కేంద్ర కేబినెట్ ఎప్పుడు కూడా సామాజిక సంతులితాన్ని పాటిస్తూ వచ్చింది. 3వ దఫా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా మీరు వచ్చి మీ అధికారం కోసం అధికారంలో ఉన్నప్పుడు బీసీలు కనబడ్డారు, ఆడబిడ్డలు కనబడ్డారు. పూలే విగ్రహం పెట్టుడు చేత కాదు, నాయనని అడిగి ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఎంపీకి రాజీనామా చేస్తా అనడం చేత కాదు. ఇవాళ వచ్చి బీసీలకు అన్యాయం జరిగింది,